నమ్ముకున్న వ్యక్తిని గెలిపించే వరకు వదిలిపెట్టమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇప్పుడు చెప్పండి, ఆశీర్వదిస్తామని గట్టిగా చెప్పండి. ఎన్నికల్లో 2 బటన్లు నొక్కాలి. ఒక బటన్ ఎంపీ బాలశౌరి గ్లాస్ గుర్తు పైన ఆ బటన్ బాగా దిగాలి. ఆ గ్లాస్ పోయి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో నాటుకోవాలి. సిద్ధమా మీరు? ఇంకో పక్క 2వ బటన్ వర్లా, పామరు వర్లా. ఏంటి పామర్లు వర్లా, పామరు వర్లా, మనందరి వర్లా. పార్టీకి కష్టపడిన కుటుంబం, కష్టకాలంలో వీరోచితంగా పోరాడిన కుటుంబం. గెలిపిస్తామని చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. అవసరమైతే 10 రూపాయలు మీరు ఖర్చు పెట్టుకోవాలి తప్ప ఒక పేదవాడిని గెలిపించామని తృప్తి మీకు అందరికీ ఉండాలి. అది నా ఆలోచన. ఆ ఆలోచనతోనే ముందుకొచ్చా. అందుకనే మంచి అభ్యర్థులను సెలెక్ట్ చేశాం. ఇప్పుడే ఇక్కడ నారాయణరావు గారు 2 సార్లు ఎంపీ అయ్యాడు, 3 సార్లు పోటీ చేశాడు. జిల్లా పార్టీ అధ్యక్షుడు. పొత్తులో ధర్మంగా నేను జనసేనకి సీటు పోతే ఒక్క మాట మాట్లాడకుండా, ఎక్కడ ఏ మాత్రం కూడా తొణక్కుండా పార్టీ జెండా మోస్తున్న వ్యక్తి నారాయణరావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉందా తమ్ముళ్ళు? ఉంటుందా తమ్ముళ్ళు? అది ఒక పార్టీనా అని మిమ్మల్ని అడుగుతున్నా. మంచి వాళ్ళకు స్థానం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది తెలుగుదేశానికి, కూటమికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండే వ్యత్యాసం. ఇక్కడే దేవినేని ఉమా కూడా ఉన్నాడు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నాడు. కొన్ని కారణాల వల్ల సీట్ ఇవ్వకపోతే సీటు కాదు నాకు ముఖ్యం పార్టీ అని పార్టీ కోసం ఒక సైనికుడిగా పనిచేస్తున్నాడు. వీళ్ళ మర్చిపోతానా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మర్చిపోవాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. గుండెల్లో పెట్టుకుంటా. దీనికంటే బెటర్ అయినటువంటి భవిష్యత్తు వాళ్లకు చూపించే బాధ్యత నాది. అలాంటి నాయకత్వాన్ని మీకు అందజేసిన పార్టీ మళ్ళీ మీ అందరికి హామీ ఇస్తున్నా. ఈ విధంగా ప్రతి ఒక్క కార్యకర్త ఆలోచించండి. ఇది మీరు ఆలోచిస్తే కార్యకర్తలు కూడా పనిచేయండి. ఇప్పుడే పార్సార్థి ఉన్నారు ఇక్కడ. మొన్నటి వరకు పెనమలూరు ఎమ్మెల్యే ఈ ఊర్లోనే ఉన్నాడు. ఆయన కాపురం. వాళ్ళ తండ్రి రాజకీయ నాయకుడు రెడ్డయ్య గారు అప్పట్లోనే తెలుగుదేశం పార్టీలో ఎంపీ. ఆయన కూడా చూశాడు ఆ పార్టీ కథ. అర్థం కాల, కళ్ళు తిరిగిపోయినాయి. ఈ పార్టీలో ఉంటే జాతికి ద్రోహం చేసేవాళ్ళు అవుతారని నీ పార్టీ వద్దని బయట వస్తే నేను పిలిచి ఒక వెనుకబడిన వర్గం, మంచి వ్యక్తి, సాంప్రదాయ కుటుంబం, మంచి కుటుంబం, నేను నీకు అండగా ఉంటానని నూజివీడు సీట్ ఇచ్చి గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మనకు నాయకులు కావాలి. జగన్మోహన్ రెడ్డి డబ్బులు కావాలి. జగన్మోహన్ రెడ్డికి గంజాయి బ్యాచ్ కావాలి, బ్లేడ్ బ్యాచ్ కావాలి, గొడ్డలు పట్టుకొని తిరిగేవాళ్ళు కావాలి. నాకు మీ గుండెల్లో ఉండే నాయకులు కావాలని మీ అందరికీ తెలియజేస్తున్నా. అర్థమైంది రాజా అని అడుగుతున్నా మిమ్మల్ని.
అందుకే అందరికి విజ్ఞప్తి చేస్తున్నా నేను మీకు ఇప్పుడు ఆలోచించే సమయం వచ్చింది, అవునా కాదా? ఆలోచిస్తున్నారా లేదా? మీ ఓటు అభివృద్ధిగా విధ్వంసానికా? మీ ఓటు సంక్షేమానికా సంక్షోభానికా? మీ ఓటు భవిష్యత్తు గ్యారంటీగా భవిష్యత్తు నాశనానికా వినాశనానికా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే వచ్చా ఇక్కడికి. నేను ఎప్పుడు కూడా ఈ రోజే ఆలోచించను ఇంకా 20 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందో దానికి ఈ రోజే రూపకల్పన చేయడం నా విధానం. సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయం ఈ పేదవాళ్ళకి పంచుతామని కూడా మరొక్కసారి హామీ ఇస్తున్నా. సంక్షేమాన్ని ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బ్రాండ్ అంబాసిడర్ ఎన్టీ రామారావు గారు, ఆ తర్వాత దాన్ని కొనసాగించిన వారసత్వం నాదే. ఏం తమ్ముళ్ళు, అన్నా క్యాంటీన్ ఉందా ఇప్పుడు? చంద్రన్న బీమా ఉందా ఇప్పుడు? విదేశ విద్య ఉందా ఇప్పుడు? ఏమమ్మా ఆడబిడ్డల పండుగల కానుకలు ఉన్నాయా మీకు? రంజాన్ తోఫా ఉందా మీకు? ఎక్కడికి పోయినాయి ఇవన్నీ? ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఇచ్చే రుణాలు ఎవరికైనా ఒక్క పైసా వస్తున్నాయా అని అడుగుతున్నా. మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తా, మీ రుణం తీర్చుకుంటా. ఇక్కడే మా తమ్ముళ్ళు ఎంఆర్పిఎస్ కూడా ఉన్నారు. తెలుగుదేశం అందరికీ న్యాయం చేస్తాం. ఈరోజు మీరు ఒక సూర చూస్తే దళితులందరూ కూడా ఆలోచించాలి. ఇది దళిత నియోజకవర్గం. 27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశాడు. సామాజిక న్యాయం గురించి మాట్లాడతాడు. భూమి కొనుగోలు పథకాన్ని రద్దు చేశాడు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ని పథకాన్ని రద్దు చేశాడు. కులాంతర వివాహాలు చేసుకునే పథకానికి రద్దు చేశాడు. మెడికల్ సీట్లలో బీసీ కేటగిరీలో సీట్లు కేటాయింపు రద్దు చేశాడు. ఆ రోజు ఇన్నోవా కార్లు ఇస్తే అవి కూడా తీసేసే పరిస్థితికి వచ్చాడు. ఎంత అహంకారం అంటే ఇక్కడే అంబేద్కర్ గారు ఉన్నారు. అంబేద్కర్ సాక్షిగా మీరు ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ కంటే గొప్పవాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. గొప్పవాడా తమ్ముడు అని మిమ్మల్ని అడుగుతున్నా.